ప్రేయర్, దాని గురించి మనం ధ్యానించాము. ఇప్పుడు రెండవది విశ్వాసము లేక నమ్మకము, దాని గురించి మనం ధ్యానించబోతున్నాం అన్నమాట. మరి కీర్తనలు 103:19 వచనాన్ని మనం చూద్దాం. కీర్తనలు 103:19 వచనాన్ని మనం చూద్దాం. యెహోవా ఆకాశమందు తన సింహాసనమును స్థిరపరిచి ఉన్నాడు, ఆయన అన్నిటి మీద రాజ్య పరిపాలన చేయుచున్నాడు. ఈ వచనాన్ని మనం చూసినట్లయితే ఆయన యొక్క గొప్పతనాన్ని గురించి మనకి అర్థమవుతుంది అనమాట. ఎప్పుడు మనం దేవుని నమ్ముతాము అని అంటే, దేవుడు మనకి బాగా తెలిసినప్పుడు, ఆయన్ని మనం ఎరిగినప్పుడు ఆయన్ని మనం నమ్ముతాం అన్నమాట. ఇప్పుడు ఎవరైనా వచ్చి మనల్ని అడిగారు అనుకోండి, నువ్వు నన్ను నమ్ముతున్నావా అని అడిగినప్పుడు ఆ వ్యక్తి గురించి కనుక మనకి బాగా తెలిసినట్లయితే ఎస్ ఐ బిలీవ్ ఇన్ యూ, నేను నిన్ను నమ్ముతున్నాను అని చెప్పొచ్చు అనమాట. అది లేకుంటే ఆ వ్యక్తి గురించి నీకు ఎక్కువగా తెలియకపోతే నువ్వు నమ్మే స్థితిలో ఉండవు అనమాట. యూ కెనాట్ బిలీవ్ ఇన్ హిమ్ అన్నమాట, ఆ పర్సన్ ఎవరైనా అయినప్పటికి కూడా. కాబట్టి ఇక్కడ కూడా దేవుని గురించి మనకి ఎక్కువగా తెలిస్తేనే మనము అంతగా ఆయన్ని మనం నమ్ముతాం అన్నమాట. కాబట్టి దేవుడు ఈ వాక్య ప్రకారం మనం చూసినట్లయితే, యెహోవా ఆకాశమందు తన సింహాసనాన్ని స్థిరపరిచి ఉన్నాడు, ఆయన అన్నిటి మీద ఆయన రాజ్య పరిపాలన చేయుచున్నాడు. ఆయన సర్వభౌమాధికారం కలిగిన దేవుడిగా మనం చూస్తున్నాం. ఈజ్ ద అల్టిమేట్, ఈ సుప్రీం గాడ్గా మనము చూస్తున్నాం అనమాట. ఆల్ నోయింగ్ గాడ్, అన్నీ ఆయనకి తెలిసిన దేవుడిగా మనం ఇక్కడ చూస్తున్నాం. ఈ రూల్స్ ఎవ్రీథింగ్ అనమాట. కాబట్టి అంతటి గొప్ప దేవుణ్ణి మనం నమ్మాలి. చాలాసార్లు మనం వరి అవుతూ ఉంటాం అనమాట. ఒకవేళ నీవు వరి అవుతూ ఉన్నట్లయితే ఆయన నమ్మటానికి మరి నువ్వు నమ్మలేవు. వరి అవుతూ ఉన్నప్పుడు, అన్ని విషయాలను బట్టి నువ్వు వరి అవుతున్నప్పుడు ఆయన్ని నమ్మడానికి అవకాశము ఉండదన్నమాట. చాలామంది భయభ్రాంతులకు గురి అవుతూ ఉంటారు. హార్డ్షిప్స్ వచ్చినప్పుడు, టఫ్ టైమ్స్ వారి జీవితంలో వచ్చినప్పుడు, డిఫికల్టీస్ వచ్చినప్పుడు, శ్రమల్లో, బాధల్లో, కష్టాల్లో మరి దేవుణ్ణి నమ్మలేని స్థితిలో వాళ్ళు ఉంటుంటారనమాట. కాబట్టి ఆయన్ని నీవు నమ్మే స్థితిలో ఉన్నావా? మరి గాడ్లీ లైఫ్ అని అంటే ఏమాత్రం కూడా పాప జీవితాన్ని నువ్వు కంటిన్యూ చేయకుండా, మరి పరిశుద్ధత కలిగి నీతిని అనుసరించచ్చు, మరి ఆయనకు లోబడి మరి ఆయన చిత్తాన్ని జరిగించడానికి నీవు ఇష్టపడే వ్యక్తివిగా ఉంటావు. మరి 7 హ్యాబిట్స్ అని అన్నాను కదా, హ్యాబిట్స్ అనేటివి మరి అన్కాన్షియస్గా లేకపోతే కాన్షియస్గా కానీ మనం చేసే ప్రతి పని కూడా హ్యాబిట్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఆడవాళ్ళం నిద్ర లేచినప్పుడు మనం వంట చేయాలి, ఫ్యామిలీకి వంట చేయాలి, పిల్లలకి చూసుకోవాలి, కుటుంబాన్ని చూసుకోవాలని ఎవరు మనకి చెప్పని అవసరం లేదనమాట. ఆటోమేటిక్గా మనము ఎవరు చెప్పకుండానే మనం చేయాల్సిన పనులన్నీ కూడా మన గృహంలో చేస్తూ ఉంటాం అన్నమాట. అలాగే ప్రార్థనా జీవితం, నిద్రలేచిన వెంటనే ప్రార్థన చేసుకోవాలి అని ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. అది మనకి అన్కాన్షియస్గా మనకి అది వచ్చేసేయాలి. మనం ప్రార్థన చేసుకోవాలి అన్న ఇది మనకి కలగాలన్నమాట. అదేవిధంగా విశ్వాసం ఉంచాలి, దేవునిలో మనము విశ్వాసం ఉంచాలి అన్నది కూడా మనకి అది జీవితంలో ఒక హ్యాబిట్గా అయిపోవాలన్నమాట. అది ఒక అంటే ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు, అది మనకి కలిగిపోవాలన్నమాట. ఏదో పరిస్థితులకి అంటే ఇది నేను అనుకున్నది దేవుడు జరిగించలేదు కనుక మరి దేవుని మీద అలిగి విశ్వాసం ఉంచకుండా విశ్వాసంలో వైదొలిగిపోవటం అది కరెక్ట్ కాదనమాట. సామెతలు 3:5-6 వచనాలు మనం కనుక చూసినట్లయితే, సామెతలు 3:5-6 వచనాలు. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మికముంచుము, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. మన స్వబుద్ధిని మనం ఆధారం చేసుకోకుండా పూర్ణ హృదయంతో యెహోవాను విశ్వసించాలి. ఇప్పుడు చూసినట్లయితే ఈ వాక్య ప్రకారం మనం గనుక అంటే మనం దీని యొక్క అర్థము, మనము మన ఇంటిమసీని దేవునితో మనం బిల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు స్నేహితులు ఉన్నారనుకోండి, ఇద్దరు కూడా వాళ్ళు టైం స్పెండ్ చేసినప్పుడు, వెన్ దే టాక్ టు ఈచ్ అదర్, ఇద్దరు ఒకరొకరు మాట్లాడుకున్నప్పుడు, విషయాలు షేర్ చేసుకున్నప్పుడు, ఒకరు ఉద్దేశాలు ఒకరు
వాళ్ళు ఉద్దేశాలను తెలియజేసుకున్నప్పుడు వాళ్ళకి ఇంటిమసీ అనేది ఏర్పడుతుంది అనమాట. ఇప్పుడు భార్యాభర్తల్లో కూడా మరి వాళ్ళు ఇంటిమసీ రిలేషన్షిప్ని, సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉంటారనమాట. ఎందుకంటే వాళ్ళు తరచుగా మాట్లాడుకోవటం, టైం స్పెండ్ చేయటం వల్ల ఆ యొక్క సంబంధం అనేది ఏర్పడుతుంది అనమాట. అదేవిధంగా ఈ వాక్య ప్రకారం మనం చూస్తే మన స్వబుద్ధిని మనం ఆధారం చేసుకోకుండా, మన జ్ఞానం మీద మనం ఆధారపడకుండా దేవుని యందు మనము విశ్వాసం ఉంచాలని, మన ప్రవర్తన అంతటి మీద ఆయనకి అధికారం ఇవ్వాలని చెప్పి వాక్యం మనకి తెలియజేస్తుంది. అప్పుడే ఆయన మన త్రోవలను సరళం చేసే దేవుడిగా ఉన్నాడని వాక్యం మనకి తెలియజేస్తుంది అనమాట. కాబట్టి మన జీవితాలను మనం పరీక్ష చేసుకుందాం. మనం నిజంగా గాడ్లీ లైఫ్ని మనం కలిగి జీవిస్తున్నామా, ఆయన యందు విశ్వాసం ఉంచుతున్నామా అన్నది మనము జ్ఞాపకం చేసుకోవాలి. మనల్ని మనం పరీక్ష చేసుకోవాలి. ఎందుకు ఆయన యందు విశ్వాసం ఉంచలేకపోతున్నాం, ఎందుకు మనం తరచుగా వరి అవుతున్నాం, ఎందుకు మనం భయభ్రాంతులకు గురి అవుతున్నాము అన్నదాన్ని మనం పరిశీలన చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఒక వ్యక్తికి మనము అన్ని విషయాలు చెప్పినప్పుడు, మన ఫ్రెండ్స్కి కానీ ఎవరికైనా మనం షేర్ చేసుకున్నప్పుడు మన కాన్ఫిడెన్స్ని వాళ్ళు కొన్నిసార్లు బ్రేక్ చేసే అవకాశం ఉంటుంది అనమాట. కొన్నిసార్లు అబద్ధాలు మనకి తీసుకొచ్చి మనకి చెప్పే అవకాశం ఉంటుంది. కాబట్టి దేవుడైతే ఆయన ఎప్పుడు ఆయన అబద్ధాలు చెప్పేటువంటి దేవుడు కాదు. మన కాన్ఫిడెన్స్ని, మన నమ్మకాన్ని ఆయన బ్రేక్ చేసేటువంటి దేవుడు కాదు. ఎగ్జాంపుల్, ఆయన నేను దేవుణ్ణి అని చెప్పినప్పుడు ఆయన అబద్ధం చెప్పట్లేదు అనమాట. కాబట్టి ఆయన ఆదికాండము 1:1 మనం కనుక చూసినట్లయితే, ఆదికాండము 1వ అధ్యాయము 1 మనము చూసినట్లయితే అక్కడ ఆది అందు దేవుడు ఆయన భూమి ఆకాశములను సృజించాను అని ఉందన్నమాట. కాబట్టి హీ వాజ్ గాడ్. అప్పుడు ఆయన ఉన్నాడు, ఆ సృష్టిని సృష్టించేటప్పుడు ఆయన ఉన్నాడు, ఆయన దేవుడు అని చెప్పి ఆయన మనకి తెలియజేస్తున్నాడు అనమాట. కాబట్టి మనము నమ్మాలన్నమాట. ఇంకొక ప్రాముఖ్యమైన వచనాన్ని చూద్దాము. కీర్తనలు 37:1-9. కీర్తనలు 37 1 నుండి 9 వచనాలు మనము చూద్దాము. వన్ సెకండ్. కీర్తనలు 37 1 నుంచి 9 వచనాలు మనం కనుక చదివినట్లయితే, చెడ్డవారిని చూచి నీవు వ్యసనపడకము, దుష్కార్యములు చేయువారిని చూచి మత్సరపడకము. వారు గడ్డి వలనే త్వరగా ఎండిపోవుదురు, పచ్చని కూర వలనే వాడిపోవుదురు.